దేవుని ఎలా చూస్తారంటే కార్డు పెడితే డబ్బులు ఇచ్చేటువంటి ఏటీఎం మిషన్లా చూస్తారు. కొంతమంది దేవుని ఎలా చూస్తారంటే ఆయన దగ్గరికి వెళ్తే మన రోగాలన్నీ తీసేసేటువంటి ఒక వైద్యుల్లా చూస్తారు. ఆయన మన అవసరం తీర్చని నేను అనట్లేదు. ఆయన మన రోగాలు స్వస్థపరచని నేను అనట్లేదు. కానీ దేవుడు మన యొక్క అవసరం తీర్చకపోయినా కూడా ఆయన దేవుడే. దేవుడు మనకు సహాయం చేయకపోయినా కూడా ఆయన దేవుడే. దేవుడు మన యొక్క జీవితాల్లో మన కష్టాలు తీసేయకపోయినా కూడా ఆయన మనకు దేవుడే. ఈ విషయం మనకు ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు దీన్ని మనం తెలుసుకుంటాము అంటే దేవుని యొక్క వాక్యంలో మనం మునిగితే, దేవుని యొక్క వాక్యం లోతుల్లోనికి మనం వెళ్తే, దేవుని యొక్క వాక్యంతో మనం సమయం గడిపితే, యెహోషువతో దేవుడు చెప్పినట్టుగా దివారాత్రము దాన్ని నువ్వు ధ్యానించు అని దేవుడు చెప్పినట్లుగా మనము దాన్ని చదువుకుంటూ వాక్యము మనలోనికి మనము స్వీకరించినప్పుడు అలాంటి దేవుని యొక్క ఆ యొక్క గుణలక్షణాలను గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన